అందరికీ నమస్తే. తెలంగాణ రైతులకి ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి సాయం గురించి సంబంధించినటువంటి వీడియో. ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మేము వడివడిగా స్పీడ్గా రైతులకి అకౌంట్లలో పైసలు వేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. మరి గతంలో కొంత డిలే అయింది. సో ఇలాంటి డిలే ఏం లేకుండా ఎన్నో ప్రశ్నించే గొంతుకలు కావచ్చు, ఛానల్స్ కావచ్చు, ఇస్తే మీరు ఎకరం లోపే మొదటి రోజు ఇవ్వండి, రెండో రోజు రెండో ఎకరం లోపు ఇవ్వండి, మూడో రోజు మూడో ఎకరం లోపు ఇవ్వండి. అట్లా మీరు 5 ఎకరాల వరకు ఇవ్వాలనుకుంటే 5 రోజులలో ఇచ్చే ప్రయత్నం చేయాలి. 10 ఎకరాల వరకు ఇవ్వాలనుకుంటే 10 రోజులలో ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయాలి. అంతేగాని ల్యాగ్ చేసి సాగదీసి జనవరి 26వ తారీఖు మొదలు పెడితే దాదాపుగా మార్చి 31 వరకు వేసుకుంటూ వస్తే ఎవరికి పడుతుందో ఎవరికి పడట్లేదో ఆగమాగం అగమ్య గోచరంగా ఉందని చెప్పి ప్రభుత్వాన్ని ఎన్నో ప్రశ్నించే గొంతుకలు డిమాండ్ చేసినాయి. అటు తెలంగాణ రైతులు కూడా ప్రశ్నించేటటువంటి ప్రయత్నం చేశారు సోషల్ మీడియా వేదికగా. సో ఇక ప్రభుత్వానికి అర్థమైపోయింది, మంత్రులంతా కూడా ఖచ్చితంగా మనం రైతు భరోసా ఇవ్వకపోతే ఇబ్బంది అయ్యేటటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి కూర్చున్నటువంటి మీటింగ్ లో, అటు కేబినెట్ మీటింగ్ లో కావచ్చు, ఇటు రైతు నేస్తం ఈ నెల 16వ తారీఖున రైతు నేస్తం అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని మరి రాజేంద్ర నగర్ లో, హైదరాబాద్ రాజేంద్ర నగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు మీద ఉన్నటువంటి అక్కడ ఆ విశ్వవిద్యాలయానికి సంబంధించి అగ్రికల్చర్ సంబంధించిన మొదలుపెట్టారు. అదే రోజు సాయంత్రం కూడా 1 ఎకరం లోపు 2 ఎకరాల లోపు కూడా మేము పైసలు వేసేసినాం అని చెప్పి మరి ప్రభుత్వం చెప్తా ఉంది. 16న దాదాపు 2 ఎకరాల లోపు, 17వ తారీఖు వచ్చేసేసి 4 ఎకరాల లోపు, 3 ఎకరాల లోపు, 17వ తారీఖు 3 ఎకరాల లోపు, 18వ తారీఖు 4 ఎకరాల లోపు, నిన్న 19వ తారీఖు అంటే గురువారం రోజు కూడా 5 ఎకరాల లోపు అందరికీ కూడా మేము రైతు భరోసా ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేసినాం. ఇప్పటి వరకు 6,400 కోట్ల వరకు ప్రభుత్వం ఖర్చు పెట్టిందట. 6,400 కోట్ల రూపాయలు మేము ఇప్పటికే ఎప్పుడెప్పుడు 16, 17, 18 తర్వాత 19 కేవలం 4 రోజులలోనే ఇక్కడ 2 ఎకరాల లోపు ఇచ్చేసినాం. ఇది 3, ఇది 4, నిన్న 19. సో ఇట్లా ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేసినాం. 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు, 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు మేము రైతులకు పంచడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పేసి సో ప్రభుత్వం చెప్తా ఉంది. మరి ఇంకా ఎవరికైనా రాలేదా? ఇంకా ఎవరెవరికి రాలేదు? ఎందుకంటే మరి ఇప్పుడు ప్రభుత్వం చెప్తా ఉంది గతంలో ఎప్పుడు లేని విధంగా మేము పైసలు ఇస్తా ఉన్నాం. ఎందుకంటే పోయినసారి వానాకాలం పంట ఇదే టైంకి ఇవ్వాల్సినటువంటి పంట ప్రభుత్వం పోయినసారి ఇలే. గత పోయినటువంటి పంట ఏదైతే మనకి డిసెంబర్ జనవరిలో ఇవ్వాల్సినటువంటి పంట ఏదైతే ఉందో ఆ పంట కూడా చాలా డిలే జరిగింది. 4 ఎకరాల లోపే వచ్చింది, రాలేదు. సో ఇట్లా ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పటికీ 1,06,00,000 ఎకరాల భూములకి 1,06,00,000 ఎకరాలకి మరి ఇప్పటివరకు అయితే ఇచ్చిరట. ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి లెక్కల ప్రకారం ఇచ్చినారు. ఆ తర్వాత రైతులతో చూసుకుంటే మాత్రానికి మనం దాదాపుగా 62 లక్షల మందికి మేము పైసలు అయితే ఇప్పటి వరకు ఇచ్చేసినాం. ప్రతిదీ కూడా ఇచ్చిర్రు. 16 సాయంత్రం వరకు 24.22 లక్షల మందికి, 2 ఎకరాల లోపు 17 లక్షల మందికి, ఆ తర్వాత 17వ తారీఖున 3 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి 10 లక్షల మందికి, తర్వాత వచ్చేసి 18వ తారీఖు 4 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకి 6 లక్షల మందికి, ఇక నిన్న గురువారం రోజున 4 లక్షల మందికి కూడా సో పైసలు ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేసినాం అని చెప్పేసి చెప్తా ఉంది ప్రభుత్వం. దానికి లెక్కలతో పాటు సహా మొత్తం కూడా ఇప్పటి వరకు దాదాపుగా ఇన్ని ఎకరాలకు ఇచ్చిరట ప్రభుత్వం. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి డేటా 5 రోజుల్లో ఇంకా 43 లక్షల ఎకరాలు గల 8 లక్షల మంది రైతులకు నిధులు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తా ఉందట. అంటే 6,400. సో 6,400, ఆ తర్వాత 4,600 ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. అంటే దాదాపుగా ఈ యొక్క 6, 4, 10 దాటిపోతుంది పైజ. మరి దాదాపు 10,000 కోట్ల రూపాయలు మాత్రానికి ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తామని మనం చెప్తా ఉన్నారు. కాబట్టి ఎవరెవరికైతే రాలేదో 5 ఎకరాల లోపు ఉండి ఎవరెవరికైతే పైసలు రాలేదో దయచేసి మరి దరఖాస్తులు పెట్టమని చెప్తున్నారు ప్రభుత్వం. కొత్తగా పట్టాలు వచ్చినాయి కానీ, లేకపోతే అక్కడ మన దగ్గర ఏఈఓలు ఉంటారు, క్లస్టర్లు ఉంటాయి కదా, రైతు వేదిక క్లస్టర్లు ఉంటాయి. ఆ ఒక్కొక్క వేదికకి ఏఈఓ ఉంటాడు, ఆ తర్వాత మండల్లో ఏఓ ఉంటాడు. తీసుకుపోయి మీ పాస్బుక్, తర్వాత పాస్ సంబంధించినటువంటి పాస్బుక్ జిరాక్సులు, బ్యాంక్ జిరాక్సులు ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేయమని చెప్పేసి అంటా ఉన్నారు. కానీ ఇప్పటి వరకు అయితే
మాక్సిమం అందరికి పడతా ఉన్నాయి మా దగ్గర ఉన్న డేటా ప్రకారం. కాకపోతే కొంతమంది ఏం చెప్తున్నారంటే లేదు కేసీఆర్ ఉన్నప్పుడు మాకు ఇంత అమౌంట్ వచ్చేది, ఇప్పుడు మొత్తం ఇంతే వస్తుందని చెప్పేసానంటే మరొకసారి మీ వ్యవసాయ భూమి ఏదైతే ఉందో చూసుకోవాలి. అదేమైనా ప్రాజెక్టులో కోల్పోవడం ఏమైనా జరిగిందా, గత ప్రభుత్వం కట్టినటువంటి ప్రాజెక్టులలో కానీ, లేకపోతే అక్కడ మీ వ్యవసాయ క్షేత్రంలో ఏమైనా పాడుబడినటువంటి భూమి ఏమైనా ఉందా, లేకపోతే కొంచెం దాంట్లో ప్రభుత్వం సంబంధించినటువంటి సైడ్ ఎమ్మటి కొంచెం రోడ్డు కానీ, లేకపోతే ఏదైనా చిన్న చిన్న కుంటలు కానీ, చిన్న చెరువు కానీ, ఇట్లాంటివి ఏమైనా ఉంటే మరి వాటిని అయితే తీసేసినాం. ఆ పాడుబడ్డ భూములకి అంటే వ్యవసాయానికి పనికిరాని భూముల్ని మేము తీసేసినాం అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తా ఉంది. దానికి మినహాయించి ఎవరెవరైతే రాలేదో మరి దరఖాస్తులు పెట్టుకోమని చెప్తా ఉన్నారు. దరఖాస్తులు పెట్టుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాం. అందుకే మీకు 5 ఎకరాల లోపు ప్రభుత్వం ఇచ్చేటువంటి పెట్టుబడి సాయం వచ్చిందా లేదా ఒకసారి క్లారిటీగా చూసుకొని దయచేసి మీ ఏఈఓలు కానీ లేదా ఏఓలు కానీ కలిసి దరఖాస్తులు పెట్టుకోవాలని చెప్పేసి రైతులను మనం కోరుతా ఉన్నాం.